హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ జాబ్ వచ్చేసి ఆధార్కి సంబంధించిన జాబ్స్ అనేవి పడ్డాయి. యూఐడిఏఐ రిక్రూట్మెంట్. పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి, డైరెక్టర్ పోస్ట్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి అప్లికెంట్ అనేది డిగ్రీ చేసి ఉండాలి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ అనేది ఇస్తారు మనకి. సో ఫ్రెండ్స్ చూడండి, దీంట్లో అయితే చాలా బెనిఫిట్. దీంట్లో మనకి శాలరీ వచ్చేసి స్టార్టింగే 1,23,000 నుంచి 2,19,500 వరకు ఉంటుంది. ఇది 1 మంత్ శాలరీ. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. సో అందుకనే నేను లైక్ చేయమంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ యూఐడిఐ ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అండ్ అప్లికేషన్ మనము పోస్ట్ ద్వారా ఒక అడ్రస్కి సెండ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం డైరెక్టర్ హెచ్ఆర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి అనేది మనం పోస్ట్ త్రూ సెండ్ చేయాలి. సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డీటెయిల్స్ అనేది అన్నీ ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ పోస్ట్ వచ్చేసి మన హైదరాబాద్ లొకేషన్లోనే. బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి, అన్ని బ్లాక్ లెటర్స్లో చేయండి, స్మాల్ లెటర్స్ కాకుండా. జెండరు, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 26th ఆగస్ట్ అనేది ఇచ్చారు. సో మీరు ఎంత త్వరగా ఫిల్ చేసి ఎంత త్వరగా సెండ్ చేస్తే అంత మంచిది. వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 1 వేకెన్సీ అనేదే ఉంది. సో 1 వేకెన్సీ త్వరగా అయిపోతుంది కాబట్టి మీరు ఫిల్ చేయండి, ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది ట్రై చేస్తే. ఫైనల్ ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి క్యాండిడేట్ షుడ్ బి బిలో 56 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 56 ఇయర్స్ లోపల ఏజ్ అనేది ఉండాలి. లైక్ 25 లేదా అట్లా 56 ఇయర్ లోపల ఉండాలి. 56 ఎబో ఏజ్ ఉంటే ఈ అప్లై చేయడానికి అప్లికేబుల్ కాదు. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.